ఊరైనా ఎంత దూరమైనా ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకోవాలని ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు టీడీపీ జనసేన కలిసి అడుగులు వేయబోతున్న వేళ వైసీపీ నుంచి ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత దగ్గరివాడైనా తీసి పక్కన పెట్టేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు 3వ జాబితా కూడా రెడీ అయిందని తెలుస్తోంది. కరెక్ట్ టైం చేసుకుని ఈ జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. టికెట్ దొరికే అవకాశం లేదనుకున్న వారిని నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి జగన్ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా జగన్ ముందుకు వెళ్తున్నారు. 3వ జాబితాలో 25 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీల పేర్లను జగన్ ప్రకటించనున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను అనౌన్స్ చేయబోతున్నారు. రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్రారెడ్డికి టికెట్ కష్టమే అని క్లారిటీ రావడంతో ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. దీంతో రాయదుర్గం అసెంబ్లీకి ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోనూ మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. టికెట్ రాకపోతే ఆయన కూడా వైసీపీని వీడే ఆలోచన చేస్తున్నారని టాక్. మొదటి 2 జాబితాల్లో మార్పులు రేపిన అలజడి అంతా ఇంత కాదు. దీంతో ఇప్పుడు 3వ జాబితా ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ గా మారుతుంది? వైసీపీ బాస్ కు ఇంకా షాక్లు తగిలే ఛాన్స్ ఉందా అనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.